ఏం తింటావు ఎక్కువగా ఇష్టంగా? ఇష్టంగా అంటే మేము ఊకే బిర్యానీలు ఆర్డర్ చేస్తాం అనమాట. పనీర్ బిర్యానీ అంటే మేము వెజిటేరియన్స్. ఓకే. పనీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, ఇది అది ఇంకా రుమాలి రోటీ అవి ఇవి. పనీరే నార్మల్గా మా ఇంట్లో. వెజిటేరియన్స్ కదా ఇక అంతేనా, చికెన్ మటన్ తినరు. వెజిటేరియన్. ఎప్పుడైనా మరి నాన్ వెజ్ టేస్ట్ చేయలే? చెప్పు, ఏం కాదు, ఎలాగో తెలుగు రాదు ఇంట్లోకి. అస్సలు నాన్ వెజ్ది ఎన్ని కూడా తినలేదు నేను ఇప్పటిదాకా. అసలు కోడిలని మురిగిలని మీరు ఎట్లా తింటారు పాపం, పసి జంతువులు. గుడ్డు తిన్నావా పోనీ? గుడ్డుబి తినలే నేను. తిన్నా నాన్ వెజ్, యానిమల్ లవర్ మొత్తం. ఓకే, ఎలాగో వెజిటేరియన్ అని యానిమల్ లవర్ అంటున్నావు అంతే నువ్వు. ఓకే. ఏం లేదు, నేను యానిమల్ లవర్ కూడా, డాగ్ లవర్. నేను లైక్ కుక్కలకి ఫీడింగ్ అంతా చేస్తాను అనమాట. మాకు ఒక పెట్ ఉంది, జెనీ అని చెప్పి. అది వచ్చినాక మాకు అందరికీ కుక్కల మీద ప్రేమ పెరిగిపోయింది అనమాట. దానికి ముందు కుక్కలను చూసి నార్మలే అనుకుంటుండే, కానీ ఇంట్లో ఒక కుక్కను చూసి బయట కుక్కలను చూసి కూడా ఎంత క్యూట్ ఉంది ఇది అదని చెప్పి వాళ్ళకి ఫీడ్ చేయడం అంతా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, డాగ్ లవర్ అనొచ్చు. అన్ని యానిమల్ లవర్ అయితే కాదు కానీ డాగ్ లవర్. అన్ని యానిమల్. ఓకే. కాదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు మరి నాన్ వెజ్ తింటారు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు కానీ, మరి ఆ టైంలో ఎప్పుడు టేస్ట్ చూద్దామో తెలియకుండా తినడము? కళ్ళు మూసేసుకుంటాను అనమాట నేను వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే. తిన అసలు అలాంటి శాపం పనులు చెయ్యను నేను. ఎప్పుడు తినాలనిపించలే? వాసన కూడా ఇట్లా వాసన తినగానే గలీజ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు తినలే నాన్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్ నేను. కాదు, ఇప్పుడు ఏమంటారు, మార్వాడీస్లో మంచి ఫెస్టివల్స్ కూడా ఉంటాయి కదా, అసలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఇడికి వచ్చినాక అంత చేయము, మా మమ్మీ చేస్తుంది. ఏదో కర్వా చౌత్ టైప్ ఇంకొకటి ఉంటుంది, దాని పేరు గుర్తులేదు. అదొక్కటి గ్రాండ్గా చేస్తారు అనమాట.